ఒక్కసారిగా నది ఉప్పొంగడంతో సంభవించిన మెరుపు వరదలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. ఈ ప్రకృతి విపత్తులో చాలా మంది పర్యాటకులు గల్లంతయ్యారంటూ నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో విదేశీయులు ఉన్నారు. అందులో 133 మంది భారతీయులున్నట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారిలో పలువురు ప్రవాస భారతీయులు ఉన్నారు. భోటేకోసి నదిలో ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని నేపాల్ ఆర్మీ వెల్లడించింది. ఇళ్లు, ప్రాజెక్టు కేంద్రాలు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. నేపాల్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపడుతోంది. పర్వత ప్రాంతాలు కావడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. హిమాలయాల్లో భూకంపం వల్లే మెరుపు వరదలు సంభవించాయంటూ నేపాల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న హైడ్రో ప్రాజెక్టు వద్ద 60 మంది ఉద్యోగులు గల్లంతయ్యారంటూ తెలిపింది. నేపాల్ కు సరిహద్దులో ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ కు కేంద్రం అడ్వైజరీలు జారీ చేసింది. గండక్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. పరిస్థితి నిశితంగా పర్యవేక్షించాలంటూ అధికారులకు సూచించింది. ప్రకృతి విపత్తు ప్రభావం చైనాను తాకింది. టిబెట్లోని చైనా నేపాల్ సరిహద్దుల్లో కొండ చర్యలు విరిగిపడడంతో ప్రాణ నష్టం సంభవించింది. నివాస ప్రాంతాలకు నష్టం వాటిల్లింది. దీంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పూర్తిస్థాయి సహాయక చర్యలకు ఆదేశించారు. మరొకవైపు మెరుపు వరదలకు సంబంధించి ముందస్తు వార్నింగ్ ఇవ్వడంలో చైనా విఫలమైందనే ఆరోపణలు నేపాల్లో వినిపిస్తూ ఉన్నాయి. నేపాల్ ప్రధాని బాలిన్ షాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆకస్మిక వరదల వల్ల నష్టపోయిన నేపాల్ కు భారత్ అన్ని రకాలుగా సహాయంగా ఉంటుందంటూ భరోసానిచ్చారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్ట సమయంలో నేపాల్ కు భారత ప్రజలు సంఘీభావంగా నిలుస్తారంటూ ప్రధాని మోదీ తెలిపారు. వరదల దృష్ట్యా నేపాల్లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. నేపాల్ ని ప్రకృతి ప్రకోపంతో కూడా ఒక్కసారిగా కూడా నేపాల్ అత్తలాకుతలం అయిపోయింది. ఇప్పటికే 133 మంది భారతీయులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆకస్మిక వరదలతో భయానకమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. నేపాల్లో ఇప్పటికే చాలా మంది వరకు కూడా గల్లంతయ్యారు. 133 మంది వరకు భారతీయులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ అక్కడి ప్రధానికి ఫోన్ చేసి అండగా నిలుస్తాము, భరోసాగా ఉంటామంటూ నేపాల్ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ నేపాల్ ప్రజలందరికీ కూడా మేము అండగా ఉంటామంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. అంటే ఇక మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, చూసిన ఒక్కసారిగా రాము దశమిది నేపాల్లో పరిస్థితి అయితే ప్రస్తుతం అత్యంత భయంకరంగా మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పుడు కూడా పూర్తిగా రోడ్డు మార్గాలు, ఫ్లైఓవర్స్ పూర్తిగా ఈ యొక్క వరద నీటిలో కొట్టుకుపోవడంతో రోడ్డు మార్గం కూడా సహాయక చర్యలకు వెళ్లేందుకు అయితే ఎటువంటి సౌలభ్యం కూడా లేకపోవడం, ఇటు హెలికాప్టర్ను కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రసువా జిల్లాలోని బొటకొచ్చి నదికి ఒక్కసారిగా ఉగ్రరూప దాల్చడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ ఇళ్లతో, రోడ్లతో సహా మొత్తం కొట్టుకు వెళ్లిపోయిన విజువల్స్ మనం చూడొచ్చు. పూర్తిగా అనూహ్యంగా ఒక్కసారిగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే పూర్తిగా తుడుచుకుపట్టిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 400కు పైగా పర్యాటకులు గల్లంతయ్యారని చెప్తున్నారు. అది ఇందులో 297 మంది విదేశీయులు ఉన్నారు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారని చెప్తున్నారు. అయితే భారత్కు సంబంధించి 135 పైగా భారతీయులు గల్లంతయ్యారనేసి ఇప్పటికే నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
భారత విదేశాంగతో మాట్లాడడం జరిగింది. నేపాల్ ప్రధానితో కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. నేపాల్ కు అన్ని విధాలుగా సహాయక చర్యలు అందిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గల్లంతైన విదేశీయులతో పాటు భారతీయులను కూడా రక్షించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే గల్లంతైన వారిలో కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్లిన భారతీయ యాత్రికులు కూడా ఉన్నారని, కొన్ని ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ప్రయాణించిన యాత్రికుల వివరాలను కూడా నేపాల్ టూరిజం బోర్డుకి చేరేవి. దీంతో భారతీయ కుటుంబాల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. తొలుత హిమానీ నది సరస్సు నుంచి ఒక్కసారిగా నీరు విడుదలై ఉండొచ్చిన అనుమానాలు వ్యక్తమయ్యేవి. అయితే తాజా నివేదిక ప్రకారం మంచు రాళ్లతో కూడిన భారీ అవలాంచు ఒక నదీ ప్రవాహానికి అడ్డుకోవడం, ఆ తర్వాత ఒక్కసారిగా నీరు విడుదల కావడం వంటి అంశాలు కూడా నిపుణులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనతో 4.4 తీవ్రత నమోదైన భూకంపం కారణంగా ఐస్రాక్ అవలాంచ్ జరిగి ఉండవచ్చునని కోణాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేపాల్లోనే కాకుండా టిబెట్ వైపు కూడా ఈ విపత్తు ప్రభావం కనిపిస్తుంది. చైనా వైపు ఉన్న గిరోంగే సరిహద్దు ప్రాంతాల్లో కూడా మట్టి వరదల కారణంగా రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అయితే చైనాలో కూడా గల్లంటి వారి కోసం భారీ స్థాయిలో సహాయక బృందాలు అయితే రంగంలో దించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నేపాల్ విద్యుత్ రంగంపై కూడా ఈ వరద తీవ్ర ప్రభావం చూపింది. పలు హైడ్రా పవర్ ప్రాజెక్టులు దెబ్బతినడంతో సుమారు 430 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి అంతరాయం ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇది నేపాల్ మొత్తంలో హైడ్రా పవర్ సామర్థ్యంలో 12% పైగా ఉంది. అయితే సహాయక చర్యలు మాత్రం అత్యంత క్లిష్టంగా మారేవి. పర్వత ప్రాంతాలు కావడం, రోడ్డు, బ్రిడ్జ్లు కొట్టుకుపోవడం, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో బాధిత ప్రాంతాలకు చేరుకోవడం చాలా కష్టతరంగా మారింది. హెలికాప్టర్లు రంగంలో దించినప్పుడు కూడా కొన్ని ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితి వరద కారణంగా కొంచెం అనూహ్యంగా లేకపోవడం, హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి కూడా సాధ్యం కాలేదని నేపాల్ అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నీటి ప్రవాహం తగ్గిన తర్వాతే కొన్ని ప్రాంతాల్లో గాలి మార్గంలో సహాయం అందించే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు కలిసి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.